జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలకి పైకి ఏం అనలేకపోయినా కొంతమంది కార్యకర్తలు, కొంతమంది సిన్సియర్ అభిమానులు ఉంటారు జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి. వాళ్ళైతే మాత్రం లోలోపల కుమిలిపోతున్నారట. ఒక మొక్కలో చెప్పాలంటే ఉస్సూరుమని ఏడుస్తున్నారు. ఎందుకు అంటే పార్టీ యాక్టివిటీ అనేది ఎప్పుడుంటదంటే, ఇప్పుడు ఒక పక్క మహానాడుకి ఎంత హడావుడి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ. అలాగే ప్లీనరీ సమావేశాలు కూడా 2 ఏళ్లకు ఒకసారి గనక చేస్తే ఆ పార్టీలో యాక్టివిటీ అనేది కంటిన్యూగా ఉంటది. ఎప్పటికప్పుడు. ఒక రకంగా పార్టీకి ప్లీనరీ సమావేశాలు లేదంటే టీడీపీకి మహానాడు ఇలాంటివి ఏంటి అంటే ఒక జోషిచ్చే మంత్రాలన్నమాట. అవి కంటిన్యూగా చేస్తూ ఉంటేనే ఒక ఎనర్జీ పార్టీలో ఉన్న అభిమానులకు గాని, కార్యకర్తలకు గాని, నాయకులకు గాని. అది ఎప్పుడైతే వాయిదాల పరం వేసుకుంటూ ఇప్పుడు కాదు తర్వాత చూద్దాం, తర్వాత చూద్దాం. అధికారంలో ఉన్నప్పుడు అదే తంతు, అధికారంలో లేకపోయినా కూడా ఏళ్ల తరబడి నాంచేసి 4 ఏళ్ళకో, 5 ఏళ్ళకో పెట్టుకోవడం. అప్పుడెప్పుడో 2017లో పెట్టారు. తర్వాత 22లో పెట్టారు. మళ్ళీ ఇప్పుడు 26 అంటున్నారు. ఇప్పుడు ఖాళీయే కదా! ఈ సంవత్సరం పెడితే ఏం పోద్ది? అనేది చాలామంది మనసులో ఉన్నది. అది పైకి చెప్పుకోలేకపోతున్నారు. కొంతమంది దగ్గర అయితే వాపోతున్నారు. ఎప్పటికప్పుడు పెట్టుంటే కనీసం 2 ఏళ్ళకి ఒకసారి చేయొచ్చు కదా! ఈ ప్లీనరీ పెడితే గనక. కార్యకర్తల ఆలోచనలు ఏంటి అనేది చెప్పుకునే అవకాశం ఉంటది. పార్టీలో నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంటది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అంటే ఎవరికైనా ఎన్నికలనేది కీలకం. ఎన్నికల ముందు ఏదైనా ప్లీనరీ పెట్టినా, ఏం పెట్టినా దానికి రిలవెంట్‌గా ఉండాలి. దానికి సింక్ అవ్వాలి. దానికి ఉపయోగపడాలి గానీ, ఏదో సరదాగా పెట్టుకొని భోజనాలు చేసి ఎళ్ళిపోవడం ఎందుకనేది పార్టీ అధిష్టానం ఆలోచనేమో మేబీ అనుకుంటున్నాను నేను. అందుకని ఈ వాయిదాల పర్వంతం అయితే సాగుతుంది. ఏది ఏమైనా ప్లీనరీ ఇప్పుడు పోస్ట్‌పోన్ చేసేసారు. ఇప్పట్లో లేదు అని చెప్పడం. పోస్ట్‌పోన్ అని కాదు. ఏవో ఒక డేట్ ఏం పెట్టి అనౌన్స్ చేయలేదు. కాకపోతే ఎప్పటినుంచో ఉన్నదే. తీరు మార్చుకోవచ్చు కదా! 2 ఏళ్లకోసారి ప్లీనరీ నిర్వహించుకోవచ్చు కదా! అనేది కొంతమంది కార్యకర్తల అభిప్రాయం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 26లోనే ప్లీనరీ నిర్వహించాలని అనుకుంటున్నారు. అందుకింకా ప్రిపేర్ అవుతున్నారు కార్యకర్తలు కూడా.